ఫైనల్లీ ముంబై అయితే వచ్చేసాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఫైనల్ ఇప్పుడు ఇమిగ్రేషన్ అయింది. ఇమిగ్రేషన్ అయితే సింపుల్గానే అయిపోయింది. మన ఇండియాలో అయితే ఇమిగ్రేషన్ అయింది ఇప్పుడు ప్రజెంట్. నార్మల్గా నేను దగ్గరగా 9కి రావాలి, గంటన్నర అయితే ఫ్లైట్ డిలే అయింది. ఆల్మోస్ట్ ఫ్లైట్ వచ్చేసి ల్యాండ్ అవ్వాలి, వెంటనే టేక్ ఆఫ్ అయిపోయింది వెదర్ కండిషన్స్ బాగోక. ప్రజెంట్ అయితే ఇమిగ్రేషన్ అయ్యి అలా తిరుగుతున్నా. షాప్స్ అయితే భలే ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నా కానీ కార్డ్ అయితే పనిచేయలేదు. సో ముంబై నుంచి ఫ్లైట్ వచ్చేసి మనకి 2కి ఉంది. మార్నింగ్ 2కి ఎక్కితే లండన్ 6 కానీ 7 కానీ అవుతుంది. 7 అవుతుంది అనుకుంటా. లాంజ్ యాక్సెస్ ట్రై చేద్దాం చూసా కానీ ముంబైలో లాంజ్ యాక్సెస్ అయితే అవ్వలేదు. లాస్ట్ టైం అలాగే కార్డ్ అయితే పనిచేయలేదు. ఈసారి దగ్గరగా 7 కార్డ్స్ అయితే క్యారీ చేసా. 7 కార్డ్స్ దగ్గర 7 ఏమో ఫాదర్వి, ఇంకో 3 కార్డ్స్ వచ్చేసి మనవి అనమాట. ఇమిగ్రేషన్లో వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అలాగే నేను వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ హాలిడేస్ అని చెప్పేసి, సో వెకేషన్ నుంచి వచ్చా అని చెప్పా. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్కి వెళ్తానని చెప్పా. సో దగ్గరలో లాంచెస్ ఎదుగుతున్నా కానీ ఎక్కడ కనబడి రావట్లేదు. టైం 12 అవుతుంది. ఫ్లైట్లో ఫుడ్ పెట్టారు కానీ తెలిసిందేగా మనకి ఇవాళ వారం కరెక్ట్గా 12 అవుతుంది. నాన్ వెజ్ సాగకూడదు. ఫైనల్లీ లాంచ్కి అయితే వచ్చేసాం. ఈసారి తగ్గేదే లేదు, ట్రై చేద్దాం. మొత్తం 10 కార్డ్స్ అయితే క్యారీ చేస్తున్నా. అదాని లాంచ్ ఏంటంటే క్లైమేట్ అయితే అసలు బాగోలేదు. టేక్ ఆఫ్ అయితే ముంబై వచ్చేసి ల్యాండ్ అవ్వాలి 9:30కి. సో వెదర్ బాగోలేదని చెప్పేసి వెంటనే టేక్ ఆఫ్ చేశాడు. సో ఈ గ్యాప్లో పైలట్ మనం ఏం చేశాడంటే గాల్లో గల్లం తీసాడు మమ్మల్ని. జస్ట్ మిస్. పైకి కిందకి షేక్ చేశాడు. అలా ప్రాణం పట్టు కూర్చున్నాం. మళ్ళీ వెంటనే టేక్ ఆఫ్ చేసి ఒక సర్కిల్ చుట్టూ మళ్ళీ తీసుకెళ్ళి దింపాడు. దగ్గరగా అక్కడే 11 అయిపోయింది. ఇమిగ్రేషన్ అయితే ఈజీగానే జరిగింది. పక్కన తిరగల కాళ్ళు లాగేస్తున్నాయి. సో భలే ఉంది ముంబై ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఏంటంటే లాంచ్కి రాబోయి బిజినెస్ లాంచ్కి వచ్చాం. మాకు చెప్పిన ఏం లేదనుకోండి. మళ్ళీ తిరిగి వెతుక్కుంటూ వెళ్తున్నాం. లాంచ్ పేరుతో మొత్తం ముంబై ఎయిర్పోర్ట్ అయితే తిరిగేసాము. 2 గంటలు కవర్ చేసి ఇలా ఉన్నాం. అయ్యో మనోడు చుట్టూ చూసిన బలం ఉంది. సో నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మనకి లండన్ నుంచి న్యూయార్క్ అనమాట. న్యూయార్క్ JFK. లండన్లో దగ్గరగా 6 to 7 అయిపోద్ది ముంబై టు లండన్. సో యాక్చువల్గా నేను వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వారా ట్రావెల్ చేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనం ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాం అంటే ఆ డెస్టినేషన్ రిలేటెడ్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం బెటరు నన్ను అడిగితే. దేవుడి దయ వల్ల మాకు ఇంకో లాంచ్ అయితే తగిలింది. ఇదంతా లాంచ్ అంటే ఏదో దేవుడు ఉన్నాడు దేవుడు. తిరుపతి కూడా నేను చాలా తిరగలేము, ఇంత దారుణంగా ఉంది. కనీసం ఈ లాంచ్ అన్నా పని చేయాలని చెప్పేసి దేవుని కోరుకున్నాం ఒకటిగా నా కోసం. లిఫ్ట్లో వెళ్తుంటే ఫుల్ బాడీ మసాజ్ అంట 4,000. పర్లేదు మావా. ఫైనల్లీ కార్డ్ అయితే పనిచేస్తుంది. లాంచ్ యాక్సెస్ కూడా అయింది. లాంచ్ అయితే అస్సలు ఖాళీ లేదు, రష్ మామూలుగా లేదు. జనం అయితే కూర్చోవడం కూడా లేదు మాకైతే అనమాట. లాంచ్ ఏదో పెట్టారు మరి, రైస్, పప్పు, దాల్, చపాతి వచ్చేసి చికెన్ మటర్ అంట, బార్బిక్యూ చికెన్, మ్యాక్ అండ్ చీజ్ డైరీ, కుర్మా. ఫ్రీగా ఆల్కహాల్స్ కూడా దొరుకుతున్నాయి మామ. ఫుల్ లిక్విడ్స్ ఫ్రీయే, కానీ మనకేం అలవాట్లేదు. స్నాక్ ఐటమ్స్ కూడా పెట్టారు మరి ఏంటో మరి. ఫ్రైట్ అయితే ట్రై చేశాను, ఏం తెలియదు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఏంటో కూడా తెలియదు పేర్లు. సరే ట్రై చేద్దాం చెప్పి వేసా. చాలా బకరా అంట. నిజంగా లాంచ్కి వెళ్ళినందుకు మమ్మల్ని బకరా చేశాడు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ మావా. కానీ ఏం చేస్తాం చెప్పండి, లాంచ్ అని చెప్పా. అసలు
దరిద్రం, కూర్చోవడం కూడా ప్లేసులు లేవు. జస్ట్ 5 నిమిషాలు అలా తిరిగేసి ఒక స్ప్రైట్ అయితే తాగేసి బయటికి అయితే వచ్చాము. మాకు తెలిసిందేగా నార్త్లో ఫుడ్ డామినేషన్, వాళ్ళు ఫుడ్ తిని సావలేం మనం. ఏం చేస్తాం, ఇంకా జన్మలో లాంచ్కి వెళ్ళకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈవినింగ్ 5కి అయితే ఉంది ఫ్లైట్. 5కి అనమాట మన బోర్డింగ్. 5కి ఎక్కితే న్యూయార్క్ దిగేటప్పటికి దగ్గరగా 10 అవుతుంది. దీంట్లో మళ్ళీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా న్యూయార్క్ నుంచి కార్ అయితే బుక్ చేసుకోవాలి. ఇవాళ సండే వల్ల కార్స్ అయితే అవైలబుల్లో లేవు. సో దగ్గరగా నేను కాలేజ్కి వెళ్ళేటప్పటికి నైట్ 1-2 అయిపోద్ది. చూద్దాం. అరే ఇదేదో భలే ఉందో మా సౌండ్కి అలా అవుతుంది అనుకుంటా. చూడడానికి మాత్రం భలే. ప్రజెంట్ అయితే ఇప్పుడే న్యూయార్క్ నుంచి అవుట్స్కట్స్కి వచ్చాం. దగ్గరగా 500 కిలోమీటర్స్, అంటే దగ్గర 5 hours 5 minutes పడుతుంది. మార్నింగ్ దగ్గరగా 7 అవుతుంది మార్నింగ్ నేను రూమ్కి వెళ్ళేటప్పటికి. న్యూయార్క్ నుంచి డైరెక్ట్ పాట్స్నమ్ అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు న్యూయార్క్ తర్వాత సిరక్యూస్ అనమాట. సిరక్యూస్ నుంచి పాట్స్నమ్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏం చేశాను అంటే సిరక్యూస్ వరకు ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా యాక్చువల్గా అక్కడి నుంచి అయినా కార్ కానీ ట్రైల్వేస్ కానీ బుక్ చేసుకోవాలి. సరే అని చెప్పేసి ఇంకా కార్ అయితే తీసుకున్నాను న్యూయార్క్ నుంచి. చుట్టూరు చూసారా అడవులే. ఇంకా పక్కన అయితే ఇంకా కార్ ఆగిందంటే ఇంకా భయమే, ఏదో అడవుల్లో ఉన్నట్టు. యూఎస్లో రోడ్స్ చూసి ఎలా ఉన్నాయో, వన్స్ లైట్ కానీ ఆపో అంటే ఇంకా ఏం కనబడదు. చాలా రిస్క్. ప్రజెంట్ వచ్చేసి ఓరియంట్ బిఎల్వేడిలో ఉన్నాం. అంటే నేను వెళ్ళే లొకేషన్ దగ్గరలో ఉన్నా. 12 degrees ఉంది టెంపరేచర్ వచ్చేసి. వ్యూ మాత్రం చాలా బాగుంది. దగ్గర మార్నింగ్ 6 అవుతుంది. ఇలాంటి ప్లేసెస్లో ఇండియాలో మాత్రం ఉండవు. చూడండి ఎంత బాగున్నాయి వ్యూ అయితే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ప్లేన్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి సినిమాలో చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం. భలే ఉన్నాయి. అరే బీచ్లో ఉంది, భలే ఉంది బీచ్. దగ్గరికి వెళ్ళి చూద్దాం. క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది. 12 degrees చూసారా, భలే ఉంది. యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఈ ప్లేన్స్ చూసి వీటి గురించి ఆగం. నైట్ 12ంటికి స్టార్ట్ అయ్యాం, మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా గంట పడుతుంది మేము వెళ్ళేటప్పటికి. సరే అని చెప్పేసి ఈ మంచి వ్యూ కోసం ఆగాం. ఓహో, యాక్చువల్గా మేము తీసుకున్న కార్ వచ్చేసి కియా సోల్ అనమాట. ఇది 1 డేకి వచ్చేసి $20 అయితే అవ్వింది. అంటే మొత్తం కలిపి ఒక $300 అవుతుంది అనమాట అంతే. పెట్రోల్కి వచ్చేసి దీనికి గ్యాస్కి మొత్తం అన్ని ఫుడ్కి మనం అన్ని చూసుకున్నా ఒక $300 అయితే అవుతుంది. కార్ అయితే చాలా బాగుంది, నాన్ స్టాప్ అనమాట, ఎక్కడ ఆపలేదు కార్ వచ్చేసి.
టీఎస్ కార్స్ అయితే భలే ఉన్నాయి అసలు. మొత్తం అంతా చాలా ఆప్షన్స్ కానీ, చాలా సెట్టింగ్స్ కానీ, స్పీడ్ కూడా మనం ఆటోమేటిక్గా కంట్రోల్ అవుద్ది. అంటే యాక్సలరేషన్ గట్ట మనం ఏం ఇవ్వకలేదు. అంటే దీంట్లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అంట. స్పీడ్ దానికి అదే అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా స్పీడ్గా వెళ్తుంది. సో చేస్తావు ఒకసారి ఈ కార్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే అసలు ఆప్షన్స్ తెలియదు కానీ, అంటే ఏ బటన్స్ ఈ దేనికి యూజ్ చేస్తారో మరి అంత డీటెయిల్గా తెలియదు నాకు వచ్చేసి. ఇది చూసారో బ్లింక్ అవుతుంది, కొట్టు సత్తుంది అంతమానని. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలాగే వెళ్తుంటుంది అంతమాన. వ్యూ మాత్రం చాలా ఉంది. ఇంకా 7 అయింది, మంచి మాత్రం చూసి ఎలా ఉందో. 12 degrees సమ్మర్లా లేదు అసలు. నాగేం చూసారా సీట్ బెల్ట్ పెట్టగానే. స్వర్గానికి అన్నట్టు చూడండి.